మేడ్చల్ జిల్లా ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గొర్ల ఇంద్రశ్రీ లక్ష్మీప్రసన్న హత్య కేసు మిస్టరీగా మారింది. లక్ష్మీప్రసన్న గొంతు మణికట్టుపై కోసి దారుణంగా హత్య చేశారు. సొంత ఇంటి బాత్రూంలోనే లక్ష్మీప్రసన్న హత్య జరగడం, రక్తం అడుగులో ఉన్న ప్రసన్నను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలను విడిచింది. ఆ సమయంలో ఆమె చెల్లి ఇంట్లోనే నిద్రిస్తూ ఉండడం, హత్య జరగడానికి గంట ముందు బాలిక తాత ఇంటికి వచ్చి భోంచేసి పోవడం, రక్తపు మడుగులో ఉన్న ప్రసన్నను ఆమె చిన్నమ్మ చూసి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు పోయిందన్న కోణంలో విచారణ వచ్చిన పోలీసులకు మేడ్చల్ పోలీసులకు శుక్రవారం మరోసారి కుటుంబ సభ్యులందరికీ విచారించగా ఆసక్తికరమైన క్లూస్ లభించాయని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. అయితే లక్ష్మీప్రసన్న కుటుంబంలో తలెత్తిన కలహాల వల్లనే చిన్నారి హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ మహిళతో ప్రసన్న తండ్రి కృష్ణమూర్తి అక్రమ సంబంధం కొనసాగించాడనే అనుమానంతో ప్రసన్న తల్లి భవానీ ఆ మహిళపై దాడి చేయించింది. అప్పటి నుండి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండడంతో పాటు ప్రసన్న చిన్నమ్మ వెంకటలక్ష్మిని కూడా పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులకు కొన్ని క్లూస్ లభించాయని, వాటి ఆధారంగానే త్వరలోనే కేసుని ఛేదిస్తామని వారు తెలిపారు. గంటలు కాకముందే 45 గంటలని లెక్కేసి రెడీ అని ఇలాంటి రిజల్ట్స్ వస్తుంది విచారణలో. మొన్న జరిగిన సాయి ప్రసన్న లక్ష్మి కేసులో వీలైన అన్ని కోణాల్లో మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. కొద్దిమంది అనుమానితులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఇప్పటివరకు పురోగతి, ఖచ్చితమైన పురోగతి ఏం లేదు. దీంట్లో మేము ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఇంకా ఇతరత్ర చుట్టుపక్కల ఉన్న సాక్షులందరినీ విచారిస్తున్నాం. అలాగే చుట్టుపక్కల బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరున్నారు వారి యాంగిల్స్లో కూడా వెరిఫై చేస్తున్నాం. అతి త్వరలో ఈ మిస్టరీ విడిపోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మామూలుగా మా పాపలను పరిచయం చేసుకుని కారులోనంటే వెళ్ళేటప్పుడు కూడా మామూలు పూలు అవి ఇచ్చిదంట. ఆపి కారులోని పూలు తీసుకెళ్ళని పెట్టుకోమనేది అంటండి. ఈయన తీసుకెళ్ళేటప్పుడు స్కూల్ కాడికి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నీ తీసుకుని వచ్చి బర్త్డే గిఫ్ట్లు అని అవన్నీ తీసుకుని వచ్చేది. ఎవరు ఆమె? ఎక్కడ ఆమె? ఆ మెదక్ శంకరంపేట దగ్గర. ఎట్లా పరిచయం అయింది ఆమెకు? మీ ఆమె ఆటో తీసుకున్నారండి. ఈయన ఆటో తీసుకుని వేరే వాళ్ళకి ఆటో ఇచ్చాడు. వేరే వాళ్ళకి ఆటో ఇస్తే ఆ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అది చాక్లెట్ కంపెనీలో 3 నెలలు చేసిందంట. చేసింది కానీ ఈయన పరిచయం అయింది కానీ మానేసిన తర్వాత నాకు అప్పుడు తెలియలేదు. సంవత్సరం తర్వాత తెలిసింది. సంవత్సరం నుంచి చూస్తే తర్వాత వేరే ఇంట్లో కిరాయికుంటే అక్కడికి వెళ్తే ఆయన మా బావ నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అనేదంట. ఈయన వెళ్తే మీ ఆయనే కదా, మీరు వచ్చారు కదా, నేను ఇంటికి వెళ్ళాలి అందరూ చెప్పారు. అప్పుడు మేమైతే అప్పటి నుంచి ఆమె గురించి అయితే మర్చిపోయినాం. ఇప్పుడు ఒకవేళ పోలీసులు ఆమె ద్వారా కూడా ఎంక్వైరీ చేస్తానంటే నేను సహకరిస్తాను. అంటే ఇప్పటికి కూడా ఆమెను మీరు ఎక్కడ ఉంచి మీరే మెయింటైన్ చేస్తారు అని పోలీసు వాళ్ళు కనిపెడతారు కదా, వాళ్ళు ఒకవేళ అడిగితే కనుక వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. తప్పుంటే అప్పుడు మీకే తెలియజేస్తారు. మీ అనుమానం ఎవరిపైన ఉంది? నేనైతే అనుమానం ఎవరి మీద పడతలేదు. ఇప్పుడు నాకు తెలియదు కూడా ఇప్పటి వరకు అయితే. ఎందుకు ఇంత ఘోరమైన ఘటన ఎందుకు జరిగింది అనుకుంటారు? అదే అర్థం కావట్లేదు. మా పాప మీద కూడా అంత కక్ష కట్టు వాళ్ళు ఎవరు లేరు. ఊరందరితో కలిసి ఉంటుంది కానీ ఎవరితో గొడవ, పిల్లలతో కూడా గొడవ పడదు. అందరితో మంచిగా మాట్లాడొస్తుంది. అలికిడి కానీ లేకపోతే వేరే వస్తువులు పడుంటాయి కదా సార్, ఎవడన్నా ఇది చేసినాడు, వేరే వస్తువులు ఏమైనా చూడడం కానీ ఏదైనా ఉంటే జ్ఞాపకం చేసి చెప్పమని వాళ్ళు కొద్దిగా అడుగుతున్నారు. మమ్మల్ని కూడా అడగమన్నారు. మేము కూడా అదే కోణంలో ట్రై చేస్తున్నాం. నేను కూడా పొద్దున్న నుంచి 3 చోట్ల ఇవన్నీ తిరిగి చూసినా దొరుకుతాయేమో అని. మా పప్పి కూడా కుక్క కూడా ఆమె వేసుకుని అది కూడా తీసుకెళ్ళి మొత్తం ఇదంతా తిరుగుతుంది. 3 సార్లు తిరిగింది. 4 సార్లు రాత్రి ఒకసారి, ఇప్పుడు 2-3 సార్లు. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇచ్చారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీరు ఎవరైనా గొడవ పెట్టుకున్నారా అని చెప్పి అడిగారు. లేదు సార్, నేను ఎవరితో గొడవ పెట్టుకోలేదు, నేను నాతో శత్రుత్వం ఎవరు పెట్టుకోరు, ఎవరు లేరు, అందరితో మంచుకుంటాను సార్. మరి ఇది ఎట్లా జరిగింది మాకే అర్థం కావట్లేదు సార్. అసలు మా చిన్న పాప అంటే అసలు ఇష్టపడినోలే కానీ అక్కడి నుంచి నేను ఎక్కడ పోతే అక్కడికి సెకండ్ కూడా వదలకుండా నాకు కూడా తిరుగుద్ది. నేను కూడా ఎక్కడికి పోను, డైరెక్ట్ డ్యూటీ అయిపోగానే ఇంటికి వస్తాను. నేను ఆమెకి ఏదైనా కావాలంటే ఫోన్ చేస్తుంది, నాకు ఇది కావాలని అది తీసుకొస్తా, తాగుతుంది, తింటుంది, డాడీ బయటికి వెళ్దామంటది,
నేను వద్దన్నా సరే బలవంతంగా తీసుకెళ్తుంది. మధ్యాహ్నము 2:30 నుండి 3 గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి భవాని దంపతుల రెండవ కుమార్తె ఇందుశ్రీ సాయి లక్ష్మీ ప్రసన్న 1వ తరగతి అమ్మాయి వారి యొక్క ఇంటిలో బాత్రూంలో మూగజీవిగా పడి ఉండడము వారి పిన్ని చూసి వారిని స్థానికుల సహాయంతో మేడ్చల్ లీలా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయిని చూసినట్టయితే హాస్పిటల్లో తలపైన బలమైన కట్టు తెగిపోయడం ఉన్నది ఇక్కడ మెడ, అదేవిధంగా ఎడమ చేతి మణికట్టు కూడా పూర్తిగా కోసివేయడం జరిగింది. ఆ విధంగా తీవ్ర రక్తస్రావమయ్యి మంచి చనిపోయిందని చెప్పి హాస్పిటల్లో తెలియజేశారు. అప్పటికి మేము పోలీసులకు సమాచారం అందించడం వల్ల పోలీసు వారు సిఐ, ఏసీపీ, డీసీపీ, డాగ్ స్క్వాడ్స్ మరియు క్లూస్ టీమ్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ వేగవంతంగా పరిశీలన చేసినప్పటికీ కూడా ఇంకా ఆ యొక్క హత్య మిస్టరీగానే ఉంది. సార్ ఆన్ మాత్రం పట్టుకరండి సార్, మాకు అంతే, మాకు భయం బాగుంది. మా పిల్లలు వంటలేరు, మేము ఉంటలేము. మాకు ఆ పిల్ల ఎంత బంగారం పిల్లనో ఈ గల్లీలో ఊళ్ళో లేదు అసలు పిల్ల. ఆ పిల్లను చంపిన సాక్ష్యం మాత్రం దొరకబట్టండి సార్, మీకు నమస్తే చేస్తా. ఇది బంగారం అసలు పిల్ల, అది ఎంత మంచిగా మాట్లాడను. మా తెలంగాణలో పుట్టింది పిల్ల, ఆ పిల్ల ఎంత మంచిగా మాట్లాడు మాతోటి. ఆ పిల్లతో ఆ పిల్లకి ఇట్లా అయింది, ఇంకా మా పిల్లకి ఏం జరుగుతుందో మాకు భయం బాగుంది సార్. ఆ మనిషిని మాత్రం పట్టించేది. ఎగ్జామ్ చేయడం జరిగింది, కొన్ని డీటెయిల్స్ రావడం జరిగింది. We need to cross-check certain things, we will finalize. We need to ascertain certain things. Then only we can ఏదైనా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక కొన్ని క్లూస్ ఉన్నాయి, కొన్ని సస్పిషియస్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఫర్దర్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం చేస్తాం. ఏదైనా కుటుంబ సభ్యులు పదే ఉంటే అవన్నీ తర్వాత చెప్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చెప్పలేము, తప్పకుండా చెప్తాం. ఐడెంటిఫై చేసాం, కొంత సస్పిషన్స్ ఉన్నాయి, ఆ సస్పిషన్స్ క్రాస్ చెక్ చేయాలి, అప్పుడే ఏదైనా చెప్పలేదు.